హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి స్మాల్ అనౌన్స్మెంట్ అండి. డిసెంబర్ 7th అంటే మండే వచ్చేసరికి కొత్తగా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి గూగుల్ క్లౌడ్ మీద. సో ప్రజెంట్ ఏమైతే డైలీ బ్యాచ్ రన్ అవుతుందో ఆ బ్యాచ్ ఈ వీక్ అయిపోతుంది. ఓకే. సో కొత్త బ్యాచ్ అనేది డిసెంబర్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం డీటెయిల్స్ చెప్దామని వీడియో చేస్తున్నా. ఓకే. సో లెట్ మీ షేర్. సో కరికులంలోకి వద్దాం. సో ఈ మీటింగ్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అని చూద్దాం. ఇది వచ్చేసరికి కంప్లీట్ గూగుల్ టీమ్స్ అండి. టీమ్స్లో కనెక్ట్ అవుతారు అందరూ. సో ఈ లింక్ ఏమైతే ఉందో ఈ లింక్ కాపీ చేసుకొని ఓకే మీ బ్రౌజర్లోకి వెళ్ళి ఎంటర్ చేశారంటే ఓకే మీకు ఇలా వస్తుందండి. సో ఇక్కడ ఆస్క్ టు జాయిన్ అని బటన్ వస్తుంది. అది మీరు కానీ క్లిక్ చేస్తే మీరు మీటింగ్లో జాయిన్ అవుతారు. ఓకేనా. ఇది ఎలా కనెక్ట్ అవ్వాలని. నెక్స్ట్ ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. ఒకవేళ మీరు ఏమైనా డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ మీకు ఏమైనా ఉంటే యూ క్యాన్ వాట్సాప్ మీ హియర్. ఓకే. సో ప్రజెంట్ కరికులంలోకి వెళ్ళే ముందు ఆల్రెడీ నా ఛానల్లో కొన్ని డెవలప్స్ గూగుల్ క్లౌడ్ మీద వీడియోస్ ఉంటాయండి. ఒకసారి అవి చూసుకుంటే మీరు స్ట్రక్చర్ ఎలా ఉంటుంటే ఎలా చెప్తున్నాను ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కంటెంట్కి వచ్చేసరికి ఓకే ఇది లింక్ ఈ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఫర్ యర్ రెఫరెన్స్. అండ్ కోర్స్ కంటెంట్ వచ్చేసరికి ఇది టోటల్గా ప్రజెంట్ బ్యాచ్కి 35 hours పడిందండి. ఓకే లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే 35 hours ఖచ్చితంగా ఉంటుంది. ఓకే విచ్ ఇంక్లూడ్ ఇది ఏంటంటే ఓన్లీ గూగుల్ క్లౌడ్ కాదండి. ఓకే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్తో పాటు మనకి జీసీపీ డెవాప్స్ అని ఉంటుందండి. ఇది కూడా కవర్ అవుతుంది ఇందులో. ఇది ఓన్లీ జీసీపీ అని కాదు, జీసీపీ డెవాప్స్ కూడా కవర్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ వెరీ స్క్రాచ్ నుంచి అండి. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ కానీ ఆర్ఎల్స్ టెక్నాలజీ స్విచ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం డిజైన్ చేసిన కోర్స్ కంటెంట్ అనమాట ఇది. సో ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ వెళ్తాం. ఇది వచ్చి జీమెయిల్ అకౌంట్తో కాదండి. నేను చూపించేది మీకు ఈ జీమెయిల్ అకౌంట్తో అయితే కాదు. కంపెనీస్లో డొమైన్స్తో క్రియేట్ అవుతాయి అనమాట. ఇది ఎలా ఉంటుంది రియల్ టైంలో, ఆ రియల్ టైం ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందని మొత్తం చూపించడానికి నేను ఆల్రెడీ ఒక డొమైన్స్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇంటర్లింక్ చేశాను అనమాట. సో దట్ అదంతా ఒక రియల్ టైం ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఫస్ట్ సెషన్లో చెప్తాను క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటి స్ట్రక్చర్ అనేది. బట్ కోర్స్ కంటెంట్కి వచ్చేసరికి అయితే ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకు మ్యాక్సిమం ఏమైతే కవర్ అవుతాయో అవన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను. అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీకు ఇవి మ్యాండేటరీగా రావాలి అనుకున్న రిసోర్సెస్ అన్ని కవర్ అవుతాయి అనమాట. అది కూడా వెరీ డీటెయిల్గా. సో వన్ బై వన్ కవర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేకి జీసీపీ వన్స్ ఈ పార్ట్ ఫినిష్ చేస్తాం. జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్లో మేజర్గా ఉన్న రిసోర్సెస్ అని కవర్ చేస్తాం ఫస్ట్ ఇనిషియల్గా. అంటే మీరు వర్చువల్ మెషిన్స్ అవనివ్వండి, ఐఏఎం అవనివ్వండి, నెట్వర్కింగ్ కానీ, డేటాబేసెస్ కానీ, మైగ్రేషన్ ఎలా చేయాలి, ఏడబ్ల్యూఎస్ నుంచి జీసీపీకి ఎలా మైగ్రేట్ చేయాలి అవన్నీ చూస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే డెవాప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చూస్తామండి. అంటే ఏంటి డాకర్ గురించి చూస్తాం. ఓకే డాకర్ని ఎలా హోస్ట్ చేయాలి, ఓకే గూగుల్ క్లౌడ్లో క్లౌడ్ రన్ ఎలా వాడతాం, నెక్స్ట్ సిఐసిడి పైప్లైన్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే మీరు ఇంటర్వ్యూలో ఎన్ని నేర్చుకున్నా సరే సిఐసిడి పైప్లైన్ ఇంప్లిమెంటేషన్ రాకుండా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే అది అంత ఎఫెక్టివ్ ఉండదు అనమాట. సో గూగుల్ క్లౌడ్లో సిఐసిడి పైప్లైన్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, ఓకే దాని రిసోర్సెస్ ఏ ఉంటాయి, ఈ పైప్లైన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇదంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే నెక్స్ట్ ఇదేనండి ఇవన్నీ ఉంటాయి. క్లౌడ్ రన్ కానీ రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, బిల్డ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, మానిటరింగ్ ఎలా చేయాలి, సడన్ గా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చి దాన్ని ఎలా ట్యూన్ చేయాలి, రియల్ టైంలో మీరు డే టు డే టాస్క్స్ ఏ ఉంటాయి మీకు అవన్నీ కవర్ అవుతాయి అనమాట. దీంతో పాటు చాలా మంది స్టూడెంట్స్ అడిగారు అన్నమాట ఇవన్నీ కవర్ చేయమని. సో ఈ బ్యాచ్కి ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ కూడా లాస్ట్ ఇంక్లూడ్ చేశానండి. సో ఇవేంటంటే ప్యాకర్ అంటే ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి ప్యాకర్ యూస్ చేసి, ఆ క్రియేట్ చేసిన ఇమేజెస్ని టెరాఫామ్ యూస్ చేసి ఇన్ఫ్రా ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం అన్నమాట. తర్వాత ఆల్రెడీ మనం డాకర్ ఒక నేర్చుకుంటాం కాబట్టి ఎంతో రిలేటెడ్ అవుతుందో మనకి జీసీపీకి, దాంతో గూగుల్లో క్యూబర్నెటిస్ ఇంజిన్ ఎలా హోస్ట్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలని చూస్తాం అన్నమాట. ఓకే సో ఈ ఈ ప్యాకేజ్ ఏమైతే ఉందో చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని మీరు రెజ్యూమ్లో పెట్టుకునేసరికి. ఓకే సో ఇది కంప్లీట్గా జీసీపీ అండ్ జీసీపీ డెవాప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా 35 hours పడుతుంది అని, 35 days కాదు 35 hours అనమాట. ఆల్మోస్ట్ లైక్ 1.5 month పైనే పడుతుంది మీకు. డైలీ 60 to 75 minutes ఉంటుందండి సెషన్. ఓకే ఇది వచ్చేసి డిసెంబర్ 7th అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే డిసెంబర్ 7th మండే 8 AM స్టార్ట్ అవుతుంది. 8 AM డిసెంబర్ 7th. ఓకే ఫీజు వచ్చేసరికి ఇది 12,000 రూపీస్ అండి. దీన్ని మీరు 2 terms లో పే చేయొచ్చు. ఓకే 6,000 అండ్ 6,000 చెప్పిన. ఓకే అండ్ ఈ ఏమైతే లింక్ ఇక్కడ ఇచ్చానో ఈ లింక్ ఫస్ట్ 3 days వ్యాలిడ్ అండి. ఓకే ఫస్ట్ 3 days మీరు జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి ఛార్జ్ ఏం లేదు దానికి. సో వన్స్ మీకు ఓకే అంతా బాగుంది మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటే దాన్ని యూ కెన్ పే ద
fee and then later you can start the sessions. Okay, so మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఈ లింక్ ఎలా యాక్సెస్ చేయడం రావట్లేదు అనుకోండి, either you can call me or WhatsApp me on this given number. Anyhow, I will be keeping all these details in the description అండి for your reference. So that's it అండి. ఇంకేమైనా ఉంటే పింక్ చేయండి. So see you again on December 7th at 8 AM. Okay, bye guys.